ఇంటర్నేషనల్ యోగా డే జూన్ 21. ప్రతి సంవత్సరం కూడా భారతదేశం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించబడుతున్నటువంటి ఈ యోగా కార్యక్రమం ఎంతో అద్భుతంగా నడుస్తూ భారతదేశానికి ప్రపంచంలో ఒక విశిష్టమైనటువంటి పేరును తీసుకొచ్చినటువంటి ఈ ఇంటర్నేషనల్ యోగా డేలో దాంట్లో ఇంకా ఎక్కడో ఏవో కొన్ని మిస్ అవుతున్నాము అనేటటువంటి ఆలోచన చాలామందిలో ఉంది. నా దృష్టికి కూడా వాళ్ళు తీసుకురావటం జరిగింది. అయితే యోగా అంటే కేవలం ఆసనాలు మాత్రమేనా? యోగాలో ఇంకా ఏ విధమైనటువంటి ఆ యొక్క ప్రక్రియలు ఉన్నాయి? ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి మానసికపరమైనటువంటి ఆరోగ్యం, శారీరకపరమైనటువంటి ఆరోగ్యం, అలాగే కొంతమంది విభేదిస్తే వాళ్ళని తీసి పక్కన పెడితే కర్మలు కూడా ఈ యోగాలో ఒక భాగం అనేటటువంటి విషయం ఎంతమందికి తెలుసు? చాలామందికి కూడా వీటి మీద ఒక అనుమానము, అలాగే ఒక డౌట్ అనేటటువంటిది ఉంది. దాని గురించి క్రిస్టల్ క్లియర్గా మీ ముందు నేను ఉంచదలుచుకున్నాను. మనం విషయంలోకి వెళ్ళే ముందు మై డియర్ ఫ్రెండ్స్, నేను మీ ప్రియా చౌదరి. ఈ యొక్క యోగా అంటే ఆసనాలు మాత్రమేనా? దాంట్లో అతి ముఖ్యమైనటువంటిది ఒక విభాగం ఉంది, అలాగే అతి అద్భుతమైనటువంటి శక్తి ఉంది. ఆ శక్తి పేరు ధ్యానం. ఈ ధ్యానం అనేటటువంటి ప్రక్రియను యోగా నుంచి దూరం పెట్టారా, లేకపోతే దాంట్లోనే ఇమిడి ఉందా? ఈ ధ్యానము కేవలము మనకి మానసికపరమైనటువంటి బలాన్ని, ఆరోగ్యపరమైనటువంటి బలాన్నే కాకుండా కర్మలు కూడా తీయగలుగుతుందా? అలా అయితే కనుక ఆ ధ్యానం ఎంత శక్తివంతమైనది ఉంటుంది అనేటటువంటి విషయాల్ని చెప్పడానికి మన ముందు ఉన్నారు శక్తిపాత యోగాచార్య డాక్టర్ ఎన్ శైలజ గారు. అమ్మ నమస్తే. నమస్కారం అండి. అమ్మ, చాలా విషయాలు మనం కొద్ది రోజుల నుంచి చర్చించుకుంటున్నాం. రేపు ఈ జూన్ 21వ తారీఖున ఇంటర్నేషనల్ యోగా డే వస్తుంది. ఒకానొక ముఖ్యమైనటువంటి విషయం మీద కూడా ఈరోజు మీరు గవర్నర్ గారిని కలిసి చర్చించడం కూడా జరిగింది. యోగాలో ధ్యానాన్ని కూడా యాడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. యోగాలో ధ్యానం భాగం, అది దాన్ని మిస్ అవుతున్నాము. అది ఖచ్చితంగా మీరు దీన్ని ప్రవేశపెట్టండి అనేటటువంటి మీరు గవర్నర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. వారికి మీరు హీల్ చేయడం కూడా జరిగింది ఈరోజు. ఆయన చాలా సంతోషంగా దాన్ని స్వీకరించడం అనేది, దాని మీద డిస్కస్ చేయడం అనేది, అలాగే వారు మిగిలిన విభాగాలకు కూడా దాన్ని రిఫర్ చేయటం అనేటటువంటిది జరిగింది. అమ్మ, ఎందుకని ఇప్పటి వరకు ఆ ధ్యానాన్ని కూడా యోగాలో భాగం ఎందుకు చేసి దాన్ని ఎందుకు ముందుకు తీసుకెళ్ళడం లేదు? అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటేనండి, మనం డాక్టర్లు చూస్తే రకరకాలైన పార్ట్స్ ఎలాగ అయిపోయాయో, అంటే సెపరేషన్ అన్నమాట. ముక్కలు ముక్కలు చేసి కొడి ముక్కకు ఒక డాక్టర్, ఒకటి కను రెప్పలకు ఒకటి, ఇలాగ అయిపోయేటప్పటికి ఏమైందంటే పతంజలి యోగ సూత్రాలు అష్టాంగ యోగం. యోగ సూత్రాల్లో ఈ 8 పార్ట్స్ కలిపినది యోగా. అంటే మీరు ఒక వంట చేయాలి అనుకుంటే స్టవ్ వెలిగించిన దగ్గర నుంచి స్టవ్ ఆపి అది దించే వరకు మొత్తం ఒక అయితే తప్ప పదార్థం బయటికి రాదు. అవును అవును. ఇది అసలు యమ నియమ, నువ్వు ఎలా ఉండాలి, ఎలా శుచిగా ఎలా ఉండాలి, నీ యొక్క క్యారెక్టర్ బిల్డింగ్ ఎలా ఉండాలి, అబద్ధాలు ఎలా ఆడకూడదు, ఎలా అపరిగ్రహం చేయకూడదు, ఇలా ఆస్తే ఇలా రకరకాల అవన్నీ కూడా మనల్ని మనం శుద్ధి చేసుకుంటూ, అంటే మనోవాక్కాయ కర్మలందు అన్నిటి అందు కూడా మనం ప్యూరిఫికేషన్ ఉంటేనే అల్టిమేట్ యోగా. అంటే యోగా అంటే జీవాత్మ పరమాత్మతో, అంటే అది మళ్ళీ దేవుడు గీవుడు అనేం కాదు. మన యొక్క ఈ ఎనర్జీలో ఉన్న అల్టిమేట్ రియల్ ఎనర్జీని ఆ యూనివర్సల్ ఎనర్జీతోటి అనుసంధానం అవ్వడమే యోగా. దాన్ని చేయడానికి ఈ ప్యూరిఫికేషన్స్ అన్నీ అవసరం. నువ్వు ఎలా ఉండాలి, శుచిగా ఎలా ఉండాలి, ప్రాణాయామ ఏం చేయాలి, ఏ ఆసనాలు వేసి నిన్ను నువ్వు అంటే ఈ 72,000 నాడులు ఉన్నాయి, చక్రాస్ ఉన్నాయి, ఈ షట్చక్రాలే కాక ఎన్నో చక్రాస్ ఉన్నాయి. ఇవన్నిట్లో ఏంటి ఎనర్జీస్ వచ్చి వెళ్తూ ఉంటాయి. ద ఫ్రీ ఫ్లో ఆఫ్ ఎనర్జీ ఫ్రమ్ ద యూనివర్స్, అంటే డివైన్ ఎనర్జీ నుంచి మనలోంచి ఫ్లో అయ్యి వెళ్ళడం అనేది, ఆ అనుసంధానం మనం సెపరేట్ అయ్యాం కాబట్టి కలవడం, అది యోగా యొక్క పర్పస్ అన్నమాట. యోగా చిత్తవృత్తి నిరోధక అనేది ఫస్ట్ చెప్పేది. అవును, ఆసనం కాదు, నీ చిత్తవృత్తులు, అంటే నీ యొక్క
ఆలోచన బియాండ్, మనసు కన్నా ఇంకా బియాండ్ కదా చిత్తము అంటే. ఆ మైండ్ బియాండ్ ఉండేది కూడా అది ఆవర్తనలు తిరుగుతూ ఉందన్నమాట. ఆ వృత్తాలు లేకుండా స్టిల్గా ఉండగలగడం, మైండ్ చలనము లేకుండా అలా స్థిర చిత్తంతో ఉన్నప్పుడు హోల్ ఎనర్జీ ఫ్లో అవుతుంది. ఇప్పుడు ఒక సూదిలో దారం ఎక్కించాలి, మనం అటు ఇటు చూస్తే ఎక్కించలేం. ఏకాగ్రత ఇలా అన్నప్పుడు ఎక్కించాలి, లక్ష్యం. అలాగే ఆ యొక్క బాడీ, మైండ్ అండ్ స్పిరిట్ అన్నీ ఒకే లైన్లో అనుసంధానం అయినప్పుడు నీకు ఆ యొక్క ఎనర్జీ అనేది నీ లోపల ప్రవహిస్తుంది. ఇప్పుడు మీరు క్లియర్గా ఒక మాట చెప్పారు, ఏంటి అనంటే బాడీ, మైండ్ అండ్ సోల్, ఈ మూడిటి యొక్క అనుసంధానము ఒక మనిషి యొక్క లైఫ్ ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ అవ్వడానికి. ఇక్కడ కేవలము ఇప్పుడు నేను చూస్తున్నటువంటిది లేదా నాకు ఉన్నటువంటి నాలెడ్జ్ దృష్ట్యా ఇంటర్నేషనల్ యోగా డేలో ఓన్లీ బాడీ కదలిక మాత్రమే ఉంటుంది. అక్కడ మిస్ అయింది మైండ్కి సంబంధించినటువంటి ధ్యానము. ఆ ధ్యానంలో ఏ ఎనర్జీకి కనెక్ట్ అయితే అది సోల్ని కనెక్ట్ చేస్తుంది అనేటటువంటి ఇవి రెండూ కూడా దీని నుంచి విభేదించడం జరిగింది. ఇంకొకటి కూడా ఈ మధ్యకాలంలో గమనించింది ఏంటంటేనమ్మా, ఇప్పుడు మీరు యోగా అంటే దాంట్లో ప్రాణాయామం ఉన్నది, చక్రాస్ శుద్ధి ఉంది, అలాగే ఎనర్జీస్ తోటి మన యొక్క మీరు అన్నట్టు బాడీ, మైండ్, సోల్ మూడు కూడా ఎనర్జీ హీలింగ్ ఎక్కడవుతుంది, చక్రాస్. అలాగే మైండ్ హీలింగ్ ఎక్కడవుతుంది, ఎనర్జీస్ తీసుకోవడం వల్ల అవుతుంది. అలాగే బాడీ హీలింగ్ ఎక్కడవుతుంది, ఈ మూడిటి అనుసంధానం. అంటే మీరు అన్నట్టు యోగా ఆసనాలు, ధ్యానము, అలాగే స్పిరిచువల్ హయ్యర్ ఫ్రీక్వెన్సీని రీచ్ అవ్వడం. మరి ఇక్కడ చూస్తే కేవలము ఆసనాలతోటి యోగా డే అయిపోయిందా, ఇంటర్నేషనల్ యోగా డే? ఇక ఈ ధ్యానాన్ని ఎందుకు మిస్ అయ్యారు? అంటే చివరిలో ఏ యోగాలో అయినా శవాసన వేయిస్తారు, తర్వాత ఓము ఏదో స్టార్టింగ్ చేసి చివరి కాసేపు 5 minutes ధ్యానం చేసి పంపించేస్తారు. లేదు అనేది ఏం కాదు, కానీ అంటే నేను లేదు అనట్లేదమ్మా. ఇప్పుడు మీరు అన్నారు బాడీ, మైండ్, సోల్, ఈ మైండ్ సోల్ చివర్లో ఒక 10 నిమిషాల ప్రక్రియ కింద వచ్చింది, అది అంటున్నాను. అది మేజర్గా దీంతో పాటు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది అనేటటువంటిది నేను దాని మీద కూడా కొంచెం వర్క్ చేయాలి. మనం ఏమవుతుందంటే అవర్ ఇంటెన్షన్ టు రీచ్ మోర్ పీపుల్ ఉన్నప్పుడు ఆ యోగా అంటే ఆసనాలతోటి కనెక్ట్ అయిపోయారు జనం అంతా. అదే యోగా. ప్రాణాయామ అది వేరు. చాలా మంది మెడిటేషన్ పెడుతూ ఉంటారు, ఆ మెడిటేషన్స్ వేరు. అవును, అంటే అది వేరు, ఇది వేరు, ఇది వేరు, అది వేరు కాదు. అసలు నువ్వు శుభ్రంగా చేసుకోవడం, స్నానం చేయడం దగ్గర నుంచి, నాడీ శోధన చేయడం దగ్గర నుంచి, నీ యొక్క కాన్షియస్గా లివింగ్ అన్నమాట. అంటే ఒక అబద్ధం చెప్పడం, ఒక తప్పు చేయడం. తప్పు చేస్తే తప్పు చేసామని నీ లోపలే ఉంటుంది, నీకు ఎవడు చెప్పడం. కానీ నీకు తెలుసు నువ్వు తప్పు చేసావని. ఎవరు చెప్తున్నారు నేను తప్పు చేసావని? నువ్వు తప్పెందుకు చేసావు? నీకు ఏదో నాకు ఇది చెయ్యాలి అని అనిపించేసావు. నీకు అనిపించినప్పుడు నువ్వు నమ్మాలి కదా. తప్పు అనే లోపల నీకు ఎవరుంది? దట్ కాన్షియస్నెస్, ఇన్నర్ స్పిరిట్ ఈజ్ ప్యూర్, అది చెప్తూ ఉంటుంది. అంటే అనుసంధానం పక్క పోయింది. నువ్వు చేసే పని కాన్షియస్గా ఒక పని చేస్తున్నావు, బాడీ ఒక పని చేస్తుంది, స్పిరిట్ కాదురా అని చెప్తుంది. ఈ మూడింటి చేసినప్పుడు నువ్వు ప్యూర్గా అవుతూ ఉంటావు. వీటిని 3 క్లియర్ చేయడం అనేది మనకి ఇవన్నీ అష్టాంగ యోగా చేసినప్పుడే వస్తుంది. మనకు ప్రత్యాహార అని, ధారణ అని మీరు అయిన వినే ఉంటారు. ఒకే ఏకాగ్రత, ఒకదాన్ని చూడడము, ఒకదాని మీద ధ్యాసను పెట్టడం. ఇవన్నీ ఏంటి, మనకు అబ్జర్వర్ ఎఫెక్ట్లో మీరు చూస్తారు. దేని మీద నీవు ఫోకస్ పెట్టావో అది యూనివర్సల్ ఎనర్జీ, క్వాంటమ్ ఎనర్జీ కొలాప్స్ అవుతుంది. అది మెటీరియల్గా మారుతుంది. అవును, వేవ్గా ఉన్నది మెటీరియల్గా మారుతుంది. ఉండేది ఐస్ ముక్కగా మారడం ఎలాగో. వేపర్ కనిపించలేదు, ఇక్కడ వాటర్ వేపర్ ఉంది, కానీ అది వాటర్ అవ్వాలి, ఐస్ అవ్వాలి అంటే అది కొలాప్స్ అవ్వాలి. అంటే దానికి ఒక ప్రక్రియ, అది కూల్ అయితే అవుతుంది. అలాగే అబ్జర్వ్ చేసినప్పుడు, అంటే ధారణలో నువ్వు చూసినప్పుడు ఏదైతే చిత్తంతో, ఏదైతే ఏకాగ్రతతోటి, ఏ ఆలోచన నువ్వు చూస్తూ ఉన్నావో అదిగా నీకు మేనిఫెస్ట్ అవుతుంది. వీళ్ళందరూ మేనిఫెస్టేషన్ సైంటిఫిక్ ఏంటి సైంటిఫిక్ మేనిఫెస్టేషన్? ఎవ్రీథింగ్ ఈజ్ మేనిఫెస్టెడ్. వాట్ యు థింక్ యు బికమ్. నువ్వు ఏది ఆలోచిస్తే అదే అవుతుంది. నాకు ఇది అవ్వదురా బాబు, నా జీవితం ఇంతే అంటే అదే అవుతుంది. నీ ఆలోచన మేనిఫెస్టింగ్ వాట్ యు ఆర్ థింకింగ్. వాస్తవమ్మా.
ఎందుకంటే ఎవ్రీవన్ ఈజ్ ఎ మేనిఫెస్టర్. ఎవరి దగ్గర మేనిఫెస్టేషన్ నేర్చుకోక్కర్లా. కానీ మనము ఏది మేనిఫెస్టేషన్ అడుగుతూ ఉన్నాము సబ్కాన్షియస్లో, దేని మీద మన ఫోకస్ ఉంది అంటే అదే మనకు అవుతుంది అని గుర్తించి దాన్ని కరెక్ట్ మెథడ్లోకి తీసుకెళ్ళినప్పుడు మనకేది కావాలో, మనకేది అవసరం అది మేనిఫెస్ట్ అవుతుంది. ఈ ధ్యానము అనేది, ఆ ధ్యానం అనేది ఒక ప్రక్రియగా కాకుండా హయ్యర్ వైబ్రేషన్స్ని, హయ్యర్ గురువుస్ నుంచి వచ్చిన శక్తిని తీసుకుని ధ్యానం చేస్తే తక్కువ టైంలోనే యూ అచీవ్ ఎవ్రీథింగ్. హెల్త్, ఫిజికల్ హెల్త్, పెయిన్స్ తగ్గుతాయి. ఇప్పుడు నువ్వు ఉట్టి ఆసనాలే వేసి ఇంకే పని చేయకుండా శుభ్రంగా వెళ్తావు, ఏదో చేస్తావు, వస్తావు, యోగా చేస్తావు, మళ్ళీ వెళ్తావు, నీ ఇష్టం వచ్చింది తాగుతావు, నీ ఇష్టం వచ్చింది తింటావు, అంటే ఎక్సర్సైజ్ చేస్తే మళ్ళీ అవన్నీ డైల్యూట్ అవుతాయని నాకు బాగాలేదు అనుకుంటే నువ్వు ఒక ఎక్సర్సైజ్ చేస్తే ఎంతో ఇది అంతే అవుతుంది. ధ్యానం కూడా, ధ్యానంలోకి వెళ్ళినప్పుడు దిస్ ఈజ్ ఆల్ ప్రిపరేషన్. నువ్వు యమనియమ నుంచి అప్పటి వరకు నువ్వు చేసే పనంతా యు ఆర్ ప్రిపేరింగ్ యువర్ బాడీ, మైండ్ అండ్ సోల్ టు రిసీవ్ ది హయ్యర్ ఎనర్జీ ఆఫ్ ది యూనివర్స్. ఇవన్నీ సమానంగా పెడితే, ఇప్పుడు ట్యూబులు ఉన్నాయి, ఇదో పక్క ఇదో పక్క ఇదో పక్క పెడితే నీళ్ళు అక్కడికి వెళ్ళవు కదా. నువ్వు వీటన్నిటిని కరెక్ట్గా ఫిట్ చేసుకుంటే ఇటు వెళ్ళాలన్నా చక్కగా వెళ్తాయి. ఈ ప్రిపరేషన్ ఆఫ్ బాడీ ఈజ్ అష్టాంగ యోగా. అయినప్పుడు ధ్యానంలో ఆ శక్తిని తీసుకున్నప్పుడు అది ఎక్కడ అడ్డంకులు లేకుండా అటుపోయి ఇటు పోకుండా కరెక్ట్గా ప్రవహించి నీ ఆర్గాన్స్లోకి, నీ చక్రాస్లోకి, నీ యొక్క 72,000 నాడుల్లోకి ప్రవహిస్తూ నీలోంచి ఆ శక్తి ప్రవహించి బయటకు వెళ్ళి దిస్ ఈజ్ టు హెల్ప్ అదర్స్. బీ హ్యూమన్ బీయింగ్. ఆ హ్యూమన్ బీయింగ్, మానవత్వము అంటే ఏంటంటే టు హెల్ప్ అదర్స్. వాళ్ళ గురించి నువ్వు ఆలోచిస్తూ ఉండడము, టు బీ వన్ విత్ ఆల్. అది అసలు అప్పుడు ఎప్పుడు వస్తుంది? నువ్వు ఎక్స్పాండ్ అయినప్పుడు వస్తుంది. అది అవ్వడానికి అంత ఎనర్జీ కావాలి. ఆ ఎనర్జీ ధ్యానం వల్ల వస్తుంది. ధ్యానం వల్ల వచ్చే శక్తి ఇవన్నీ ప్రిపరేషన్ వల్ల ప్రాపర్గా బాడీలో మన యొక్క అన్ని కోశాల్లో, పంచకోశాల్లో కూడా అది వెళ్తుంది అన్నమాట. ఓకే. అది ధ్యానంలో హయ్యర్ ఎనర్జీస్ తీసుకున్నప్పుడు, ఇవన్నీ నార్మల్గా చేసుకుంటూ అది కూడా చేసినప్పుడు మనకు ఏదైతే హెల్త్కి కావాలో ఆ హెల్త్కి మానసికమైన ఒత్తిడి తగ్గుతుంది. ఎమోషనల్ హెల్త్. ఎంతమంది మీరు ఇవాళ చూస్తున్నారు మానసిక ఒత్తిడితోటి, బాధలతోటి, చిన్న పిల్లల నుంచి, యంగ్స్టర్స్ నుంచి. జంజీ అన్నారు, జంజీకి ఏం బాధలు లేవా? ఎగ్జాక్ట్లీ, వాళ్ళు ఎతుకుతున్నారు అసలు ఎక్కడ ఏముంది అని అంటే దే హావ్ సమ్ ప్రాబ్లమ్. అద్భుతమైన సీతాకోక చిలకల్లా ఎగరవలసిన వాళ్ళు కాక్రోచ్లుగా ఎందుకు మారుతున్నారు? గ్రేట్ గ్రేట్ వర్డ్స్. వాళ్ళు నిజమే, వాళ్ళు స్వేచ్ఛగా ఎగరవలసిన, ప్రపంచాన్ని అంతా జయించవలసిన వాళ్ళు కదా. అద్భుతం. వాళ్ళకి శక్తి అవసరం. ఆ ప్రెషరు మనకు తెలుసో తెలియకో వాళ్ళని ఆ ప్రెషర్లో పెడుతున్నాం. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళండి అందరి మీద ఇదే ప్రెషర్, పిల్లల మీద, పెద్దల మీద. దాన్ని తగ్గించాలంటే ఈ ఆవృత్తాలు, మనం ఏవైతే చిత్తంలో ఉండే ఆవృత్తాలు తగ్గినప్పుడు యు ఆర్ ఏబుల్ టు రిసీవ్ దట్ ఎనర్జీస్ అండ్ బ్యాలెన్స్ యువర్ లైఫ్. ఈ జంజీకి చెప్పాలంటే రీకాలిబ్రేట్ యువర్ లైఫ్. నీ జీవితాన్ని మళ్ళీ సరితూచుకో, ఎలా ఉందో చూసుకో. నీకేది కావాలో అది అచీవ్ చేయడానికి కావాల్సిన శక్తిని నీలో నీవు ఆ యూనివర్స్తో అనుసంధానమై దాన్ని ఏర్పరచుకో అని చెప్తున్నాను నేను. లేకపోతే నీకు రాదు ఎనర్జీ. వాస్తవం. ధ్యానము, ఆ ధ్యానం కూడా కళ్ళు మూసుకుని కూర్చుంటే ధ్యానం. ఇప్పుడు అదే అడగబోతున్నా. ఇప్పుడు ధ్యానములో మీరు ఎన్నో జరుగుతాయని చెప్తున్నారు, కానీ సంవత్సరాల తరబడి, దశాబ్దాల తరబడి ధ్యానం చేస్తున్నటువంటి వాళ్ళకి కూడా ధ్యానం చేస్తున్నారు. ధ్యానం లేకపోతే మేము ఉండలేమండి అని మాట్లాడుతున్నారు. కానీ ధ్యానంలో ఏమీ అవ్వకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు, ఏవో అయిపోతున్నాయని చెప్తున్న వాళ్ళు ఉన్నారు. కానీ ఇద్దరు ఒకేలా ఉన్నారు. అవును, అర్థమైందమ్మా? ఇద్దరు ఒకేలా ఉన్నారు. అంటే ఒక కరెక్ట్ గైడెన్స్ అనేటటువంటిది, ఈ ధ్యానము అనేటటువంటి ప్రక్రియను తీసుకెళ్ళేటటువంటి వ్యక్తులు ఈరోజు నిజంగా చెప్తున్నారు చాలా తక్కువ మంది ఉన్నారమ్మ. మీరు అన్నట్టుగా ఈ యోగా డే రోజునైనా అసలు ఈ ధ్యానం యొక్క గొప్పతనము, దాన్ని పర్ఫెక్ట్గా
ఎలా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే, దాన్ని ఏ విధంగా యోగాతోటి అనుసంధానం చేస్తే, మీరన్నారు నిజంగా ఆ మాట ఎంత నాకు పెయిన్ అనిపించింది మీరు మాట్లాడిన మాట. పిల్లలు స్వేచ్ఛగా సీతాకోక చిలుకల్లాగా ఎగరవలసినటువంటి పిల్లలు కాక్రోచ్ల్లాగా మారారు అని అంటే దానికి కారణం ఏంటి? వాళ్ళ చిత్తవృత్తి, అంతే కదా. వాళ్ళ యొక్క చిత్తము ఎంత ప్రెషర్ తోటి నింపేసి ఉన్నామో ఆ ప్రెషర్ ఫ్రీ అవ్వాలి, వాళ్ళు స్ట్రెస్ ఫ్రీ అవ్వాల్సినటువంటి వాళ్ళు. ఈ యొక్క సబ్జెక్టును మాత్రం నేను కోరుకుంటున్నానమ్మా, ఇంటర్నేషనల్ యోగా డే ఇప్పుడు కాదు, నెక్స్ట్ సంవత్సరానికైనా దీన్ని ప్రధానంగా దీన్ని కూడా యోగాలో చేర్చి మీలాంటి వాళ్ళ హెల్ప్ తీసుకోవాలనేటటువంటి మాత్రం నిజంగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు మీరు గవర్నర్ గారితో కూడా చర్చించడం జరిగింది. ఆయన చాలా ఓర్పుతో అది విన్నారు, దాన్ని యాక్సెప్ట్ చేశారు, ఇది ఉండాల్సిన అవసరం ఉంది అని అన్నారు. దాని ప్రపోజల్స్ కూడా కొన్ని డిపార్ట్మెంట్స్కి పంపించడం అనేటటువంటిది జరిగింది. మై డియర్ ఫ్రెండ్స్, నేను ఒకటే చెప్తున్నాను, రేపు జూన్ 21వ తారీఖున జరుగుతున్నటువంటి ఇంటర్నేషనల్ యోగా డే. ఇప్పుడు అమ్మ చెప్పారు మాకు ఈ పిల్లలు ఎందుకు ఇలా తయారవుతున్నారు అని అంటే వాళ్ళ చిత్తవృత్తి ఎలా ఉంది, ఎంత డిస్టర్బ్డ్గా ఉంది, దాన్ని కరెక్ట్ చేస్తే వాళ్ళు కరెక్ట్గా సబ్జెక్ట్కి కనెక్ట్ అవుతారు, అలాగే ఈ విశ్వానికి కనెక్ట్ అవుతారు, అలాగే ఫ్యామిలీస్కి కనెక్ట్ అవుతారు. అలాంటి వాళ్ళని సరైనటువంటి దారిలో పెట్టాలని కనీసం స్కూల్ యాజమాన్యాలైనా అనుకుంటే మీరన్నట్టుగా మీరు కోరుకున్నటువంటి ర్యాంకులు కూడా సాధించేటటువంటి ఆ శక్తి ఈ ధ్యానం ద్వారా ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే నేను ఎన్నో రిజల్ట్స్ చూశాను కాబట్టి చెప్తున్నాను. ఈ జూన్ 21వ తారీఖున ఏ స్కూల్స్ అయినా ముందుకు వచ్చి ఈ యోగా ఇంటర్నేషనల్ యోగా డే రోజున మీ స్కూల్స్లో కానీ, కాలేజెస్లో కానీ, యూనివర్సిటీస్లో కానీ ఈ యొక్క ప్రోగ్రామ్ని కనుక మీరు పెట్టదలుచుకుంటే నిజంగా మీకు కూడా యాజమాన్యానికి కూడా స్ట్రెస్ ఫ్రీ ఎలా ఉంటుందనేటటువంటిది కూడా ఈరోజు అమ్మ మన ముందు చెప్పినటువంటి ఎన్నో విషయాలు మీరు చూశారు. కాబట్టి దయచేసి దాని గురించి ఆలోచిస్తారని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. మీకు ఎవరికైనా సరే ఆ రోజు కనుక మీరు మేడంని పిలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించేటటువంటి నెంబర్స్కి కాల్ చేయండి. అలాగే నాట్ ఓన్లీ ఇన్ యోగా, ఇంటర్నేషనల్ యోగా డే, ప్రతిరోజు కూడా, ప్రతి క్షణం కూడా ఇవాళ ఎంత స్ట్రెస్ ఫీల్ అవుతున్నారంటే చాలా స్కూల్స్లో, కొన్ని స్కూల్స్లో సూసైడ్ చేసుకుంటున్నారు స్టూడెంట్స్ అందరూ కూడా. అమ్మ వాళ్ళందరినీ చూస్తుంటే ఎంత బాధ అనిపిస్తుందంటే, ఎంత స్ట్రెస్ తోటి మీరు యాజమాన్యాలు ఈ ఒత్తిడి నుంచి బయటపడాలి, పిల్లలు ఇలాంటి స్థితికి వెళ్ళకూడదు అనుకుంటే దయచేసి సరైనటువంటి ధ్యానం నేర్పేటటువంటి వాళ్ళని, ఎనర్జీస్ ఇచ్చేటటువంటి ఇలాంటి యోగాచార్యులు ఉన్నారు, వారిని కన్సల్ట్ అవ్వండి. వారి ద్వారా మీ పిల్లల్ని స్ట్రెస్ ఫ్రీ చేయండి, తద్వారా మీరు స్ట్రెస్ నుంచి బయటపడండి. ఎవరికైనా సరే మేడం శైలజ మేడం గారి హీలింగ్ క్లాసెస్ ఎవరికైనా కావాలి అన్నా, స్టూడెంట్స్ కోసము, అలాగే ఏ విధమైనటువంటి స్ట్రెస్ ఫ్రీ ప్రోగ్రామ్ కావాలన్నా కూడా ఆ స్క్రీన్ మీద కనిపించేటటువంటి నంబర్కి కాల్ చేసి మేడం అపాయింట్మెంట్ తీసుకోండి. అమ్మ థ్యాంక్ యూ సో మచ్, చాలా విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ.